సాంగ్స్ పెట్టుకొని నాకు ఎక్కువ వినడం అలవాటు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ లో లేకపోతే బడ్స్ లో పెట్టుకోవడం కంటే నాకు బయటకి ఎక్కువగా వినిపిస్తూ స్పీకర్స్ లో పెట్టుకొని వినడం అలవాటు అనమాట. నాకు నచ్చుతుంది. సో అందుకని ఒక స్పీకర్ కొన్నాను, అదే ఈ స్పీకర్, JBL స్పీకర్. సో ఈ స్పీకర్ లో నేను ఏమేం చేయగలుగుతాను నార్మల్ గా, ఐ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ అండ్ టర్న్ ఇట్ ఆన్, రైట్? ఆన్ చేయగలుగుతా, ఆఫ్ చేయగలుగుతా, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయగలుగుతున్నాను అండ్ డిక్రీజ్ చేయగలుగుతున్నా, అండ్ ఆల్సో బ్లూటూత్ కూడా కనెక్ట్ చేయగలుగుతున్నా. అంతేకాదు ఐ కెన్ ఆల్సో చార్జ్, అండ్ ఇక్కడ ఈ పిన్ తో నేను ఏంటి అని అంటే బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా Y to Y కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొక డివైస్ నుంచి దీనికి కనెక్ట్ చేసినా సరే నాకు మ్యూజిక్ ప్లే అవుతుంది. బట్ ఇక్కడ నాకు ఇవన్నీ ఈ JBL స్పీకర్ అఫోర్డ్ చేయగలుగుతుందని ఎలా తెలిసింది? బికాస్ ఆఫ్ దీస్ సిగ్నిఫైయర్స్. ఇక్కడ సిగ్నిఫైయర్స్ కనిపిస్తున్నాయా? సింబల్స్. సో దీస్ ఆర్ కాల్డ్ సిగ్నిఫైయర్స్ అనమాట. యాక్చువల్గా ప్రతి ఆబ్జెక్ట్ ఒక్కొక్క యాక్షన్ ని చేయగలుగుతాం. ఇప్పుడు నేను కూర్చున్న చైర్లో నేను పడుకోలేను కదా, జస్ట్ ఐ కెన్ సిట్. ఇక్కడ నేను ఏ యాక్షన్ చేయగలుగుతా? కూర్చోగలుగుతా, రైట్? నేను కూర్చోగలను ఎలా తెలుస్తుంది? ఓన్లీ ఇక్కడ ఉండే స్పేస్ని బట్టి అండ్ హ్యాండ్స్ పెట్టుకునే ఈ హ్యాండిల్స్ని బట్టి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఇది పడుకునేందుకు కాదు, ఇది కూర్చొని యూజ్ చేసుకునేందుకు నాకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అలాగా? ఇది కనిపించే విధానం బట్టి నా బ్రెయిన్ కి కొంచెం అలవాటు అయి ఉన్నది కాబట్టి ఇది కూర్చోడానికన్నా క్లియర్ గా అర్థమే. బట్ డిజిటల్ ప్రొడక్ట్స్ లేకపోతే ఫిజికల్ ప్రొడక్ట్స్ కొత్తగా యూజ్ చేసే ఇలాంటి వాటికి ఎలా చూపిస్తాము? ఇక్కడ నార్మల్ గా నేను ఆఫ్ చేసుకోగలుగుతున్నా, ఆన్ చేసుకోగలుగుతున్నా, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయగలుగుతున్నా, రైట్? ఒకవేళ ఇలాంటి ఈ సిగ్నిఫైయర్స్, ఐ మీన్ ఈ ఐకాన్స్ ఏమి పెట్టకుండా జస్ట్ ఆపరేట్ చేయమని నాకు ఇస్తే ఐ విల్ కన్ఫ్యూజ్ కదా. నేను కన్ఫ్యూజ్ అవుతాను, ఏం ప్రెస్ చేస్తుంటే ఏమవుతుందో నాకు క్లారిటీ ఉండదు. బ్లూటూత్ ప్రెస్ చేయబోయి నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, పవర్ ఆఫ్ చేసేయచ్చు, ఆన్ చేయొచ్చు. సో ఐ డోంట్ నో కదా. ఆ కన్ఫ్యూజన్ ఆర్ యూజర్ని ఫస్ట్రేట్ అయ్యే థింగ్ని పక్కకు మూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ సిగ్నిఫైయర్స్ లైక్ ఐకాన్స్ని, సౌండ్స్ని విజువల్గా రిప్రజెంట్ చేసే వాటిని యాడ్ చేస్తారనమాట. ఇక్కడ నేను మెయిన్ గా చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే అఫోర్డెన్స్ అండ్ సిగ్నిఫైయర్. సో అఫోర్డెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఆబ్జెక్ట్ ఏమి అఫోర్డ్ చేయగలుగుతుంది అంటే వాట్ యాక్షన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అన్నది అఫోర్డెన్స్ అంటారు. ఓకే, ఆ అఫోర్డెన్స్ అక్కడ ఉంది. అది అఫోర్డ్ అంటే ఆ పర్టికులర్ యాక్షన్ మనం చెయ్యాలి అని అంటే మనం చూడాలి ఆర్ సెన్స్ చేయాలి కదా. సో ఆ సెన్సెస్ కలగాలి అంటే వీ హ్యావ్ టు వాచ్ ఆర్ మనం వినాలి, చూడాలి ఆర్ వినాలి. సో అలా చూడాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ ఐకాన్స్ కానీ, విజువల్ సింబల్స్ కానీ, క్లూస్ యాడ్ చేయడం ఆర్ సౌండ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్ చేశాను నేను. సో ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వచ్చింది, రైట్? సో దీన్ని బట్టి ఇది నాకు ఆన్ అయ్యింది అన్న క్లారిటీ వస్తుంది, రైట్? విజువల్ గాని చూపిస్తుంది అండ్ నాకు వినడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీన్ని సిగ్నిఫైయర్స్ అంటారు. ఈ పర్టికులర్ ఆన్ అండ్ ఆఫ్ అఫోర్డెన్స్ కి వీళ్ళు ఇచ్చిన సిగ్నిఫైయర్ దిస్ ఐకాన్ అండ్ దట్ సౌండ్. క్లియర్ కదా? సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలివేటర్ లో లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఐ హ్యావ్ టు గో టు 5th ఫ్లోర్. సో నేను 5th ఫ్లోర్ కి వెళ్ళాలంటే నేను అక్కడే నించున్నంత మాత్రాన లో ఉన్నా సరే నా అంతటి నేను వెళ్ళలేను. ఐ హ్యావ్ టు డూ సర్టెన్ యాక్షన్ కదా. అక్కడ లిఫ్ట్ అసలు ఏమేం చేయగలుగుతుంది? పైన ఫ్లోర్స్ కి తీసుకెళ్ళగలుగుతుంది అండ్ కింద ఫ్లోర్స్ కి తీసుకెళ్ళగలుగుతుంది అండ్ డోర్స్ ఓపెన్ చేయగలుగుతుంది అండ్ క్లోజ్ చేయగలుగుతుంది, రైట్? మనం వెళ్ళాలనుకున్న ఫ్లోర్ కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు డూ సర్టెన్ కైండ్ ఆఫ్ యాక్షన్. అదే మనం బటన్ ప్రెస్ చేయాలి, రైట్? సో ఆ బటన్ ప్రెస్ చేయాలి అంటే అక్కడ మనకి సిగ్నిఫైయర్స్ కన్ఫర్మ్ గా ఉండాలి. ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి అనుకుంటున్నాము అది నంబర్స్ లో చూపిస్తాం చూడండి, అది సిగ్నిఫైయర్స్. మనం లిఫ్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏది ప్రెస్ చేసినా సరే అది కలర్ తో ఇండికేట్ చేస్తుంది. ఆ సిగ్నిఫైయర్ ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. ఎందుకు అవుతుంది? మనం అది ప్రెస్ చేసామని మనకు తెలియడానికి. అక్కడ ఆల్రెడీ సిగ్నిఫైయర్స్ పెట్టారు, బట్ వాటిల్లో మనం సెలెక్ట్ చేసింది ఏంటి, ఎవరెవరు ఏ ఫ్లోర్స్ క్లిక్ చేశారని తెలియడానికి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి, రైట్? సో ఈ సిగ్నిఫైయర్స్ వల్ల యూజర్ ఎక్కువ కన్ఫ్యూజ్ కానీ ఫస్ట్రేట్ కానీ అవ్వరు. ఇప్పుడు ఏదైనా డోర్ ఉంది అనుకుందాము. ఆల్రెడీ నేను UX డిజైన్ అంటే ఏంటి అన్నదానికి నేను డోర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తున్నదా? ఇప్పుడు డోర్ ఉండేటప్పుడు కొన్నిసార్లు హ్యాండిల్ ఉంటుంది. అక్కడ
రైట్. ఆ హ్యాండిల్ చూడగానే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ వన్ యాక్షన్ దేర్. హ్యాండిల్ చూడగానే ఏమనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది డోర్ అన్న ఫీలింగ్ లోకి వస్తుంది. అది మనం ఓపెన్ చేయగలుగుతాం. ఇట్ హ్యాస్ టు పుల్ ఆర్ పుష్, రైట్. సో ఈ హ్యాండిల్ దగ్గర పుష్ చేయాలా పుల్ చేయాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు యాడ్ సిగ్నిఫైయర్ ఓవర్ దేర్. ఓకే, ఇక్కడ పుష్ చేయాలా లేదా అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఇక్కడ కూడా సిగ్నిఫైయర్ ఎయిదర్ టెక్స్ట్ లో పెడతాము ఆర్ ఐకాన్ విత్ టెక్స్ట్ లో కూడా పెడతాము. సరే, ఈ ఫిజికల్ ప్రొడక్ట్స్ కి ఫైన్. అసలు యాక్చువల్ గా మనం డిజైన్ చేసే యాప్స్ ఆర్ వెబ్సైట్స్ లో అసలు అఫోర్డెన్స్ సిగ్నిఫైయర్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అన్న దాని గురించి డిస్కషన్ పెడతా. ఓకే, ఇప్పుడు నేను అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ లో రెఫ్రిజిరేటర్స్ ది ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఉన్న స్క్రీన్ ఓపెన్ చేసా. సో ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఈ పర్టికులర్ స్క్రీన్ ఏం చేస్తుంది, వాట్ యాక్షన్స్ ఐ కెన్ డూ అంటే ఏమేమి ఎఫోర్డ్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఇన్ని రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి కదా, ఇది ఎఫోర్డ్ చేసేది ఏంటనంటే పర్టికులర్ ఈచ్ అండ్ ఇండివిజువల్ స్క్రీన్ కి వెళ్ళేలాగా అఫోర్డ్ చేస్తుంది, రైట్. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉండే స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్రీన్ లో అఫోర్డెన్స్ ఏంటి, సిగ్నిఫైయర్స్ ఏంటి అన్నది కనుక్కుందాం. ఓకే, ఈ స్క్రీన్ లో అఫోర్డెన్స్ అంటే ఏమనుకున్నాం, వాట్ యాక్షన్స్ ఆర్ పాసిబుల్ అనుకున్నాం. ఇక్కడ మనం యాక్షన్స్ చేసేది ఏముంటది, ప్రొడక్ట్ నచ్చితే డైరెక్ట్ గా బై చేస్తాం, నచ్చకపోతే మనం బ్యాక్ వెళ్తాం, ఆర్ కొనుక్కునే ఉద్దేశం ఉన్నది లేదా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాము లేదంటే తర్వాత చూద్దాం అన్న దాంట్లో ఏం చేస్తాము, యాడ్ టు కార్ట్ చేస్తాం, రైట్. ఈ పేజ్ ఏం అఫోర్డ్ చేస్తుందంటే కార్ట్ లోకి యాడ్ చేస్తుంది అండ్ మనం బై చేసుకునేలా చేస్తుంది. అది ఎలాగ మనకి తెలుస్తుంది, వీళ్ళు సిగ్నిఫైయర్స్ యాడ్ చేశారు విత్ డిఫరెంట్ కలర్స్ కదా. అంటే యాడ్ టు కార్ట్ అన్నది డిఫరెంట్ కలర్ లో ఉంది, బై నౌ అన్నది డిఫరెంట్ కలర్ లో ఉన్నది. ఇమాజిన్ ఈ రెండు బటన్స్ సేమ్ కలర్ లో ఆర్ సేమ్ టెక్స్ట్ లో, బై నౌ అని యాడ్ టు కార్ట్ అనే టెక్స్ట్ కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ అని రెండిటికి సేమ్ నేమ్ ఇచ్చినా సరే యూజర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో బటన్ లో ఎలాంటి టెక్స్ట్ ఇవ్వాలి అండ్ బటన్స్ కి ఎలాంటి కలర్స్ ఇవ్వాలి, వీలైతే బటన్స్ లో కొన్నిసార్లు ఐకాన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, రైట్. దోస్ ఆర్ కాల్డ్ సిగ్నిఫైయర్స్ అన్నమాట. ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ స్క్రీన్ లో ఏమన్నా ఎఫోర్డ్ చేయగలుగుతుంది అని అంటే యూజర్స్ అక్కడ యాక్షన్ చెయ్యాలి అంటే క్లిక్ చేయాలనో నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళాలి అని ఉన్నప్పుడు కన్ఫర్మ్ గా ప్రాపర్ సిగ్నిఫైయర్స్ యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తేనే యూజర్ కన్ఫ్యూజ్ అవ్వరు. మనం ఏమైతే యాక్షన్స్ అప్లై చేస్తున్నామో అంటే ఆ పర్టికులర్ యాప్ ఆ స్క్రీన్ లో ఏమేమి ఎఫోర్డ్ చేస్తుందో వాటికి ప్రాపర్ సిగ్నిఫైయర్స్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ డిజైనర్స్ గా మనదన్నమాట. యూజర్స్ కి ఇక్కడ ఏమి కరెక్ట్ గా ఉంది ఏం రాంగ్ గా ఉన్నది అంత డీటెయిల్ గా కూర్చొని చూడరు. దే రియలీ డోంట్ నో అబౌట్ వాట్ ఈస్ అఫోర్డెన్స్, వాట్ ఈస్ సిగ్నిఫైయర్ అన్నది మనకే తెలుస్తుంది. సో వాళ్ళు ఇరిటేట్ అవ్వకుండా మంచి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి నువ్వు డిజైన్ చేసే యాప్ అనేటప్పుడు యాక్చువల్ అఫోర్డెన్స్ ఏంటి, ఆ అఫోర్డెన్స్ ఇన్విజిబుల్ అఫోర్డెన్స్ గా చేయకూడదు. అంటే అక్కడ ఒక బటన్ ఉంది అన్నట్టు తెలియకుండా చేయకూడదు. నువ్వు అక్కడ ఒక బటన్ ఉంది, యూ కెన్ క్లిక్ హియర్, యూ కెన్ డూ సర్టన్ యాక్షన్స్ ఫ్రమ్ హియర్ అన్నట్టు నువ్వు యూజర్స్ కి ఇండికేట్ చేయాలి యూజింగ్ విత్ కలర్ కానీ ఐకాన్స్ కానీ కొన్ని సింబల్స్ అని కానీ ఆర్ సౌండ్స్ తో కానీ. ఇలా చేస్తే ప్రాపర్ సిగ్నిఫైయర్స్ యాడ్ చేస్తే యూజర్స్ కి బెనిఫిట్ అయ్యి వాళ్ళ యాక్షన్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా నీకు క్లియర్ గా డిజిటల్ ప్రొడక్ట్స్ లో ఎలాగ అఫోర్డెన్స్ సిగ్నిఫైయర్స్ యూజ్ చేస్తారు అన్నది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూసేసి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు ఇలా వచ్చిందని, వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ వీడియో ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఇక్కడ యాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అఫోర్డెన్స్ ఈ పర్టికులర్ ఈ యాడ్ కి అఫోర్డెన్స్ ఏంటి, ఐ కెన్ సైన్ అప్. ఇక్కడ సైన్ అప్ చేయొచ్చు అని వాళ్ళు ఇచ్చిన సిగ్నిఫైయర్స్ ఏంటి, బ్లూ కలర్ బటన్, రైట్, కలర్ డిఫరెంట్ గా ఉన్నది, హోవర్ చేయగానే క్లికబుల్ అని తెలిసి దీంతో మనం ఒక యాక్షన్ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సేమ్ అలానే ఈ వీడియో అయిపోయింది, ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ యూ కెన్ స్కిప్ అన్నట్టు ఇక్కడ బటన్ కూడా పెట్టారు. ఈ బటన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బటన్ ఎక్కడన్నా పెట్టొచ్చు, ఇన్విజిబుల్ గా కూడా పెట్టొచ్చు. బట్ యూజర్ కి ఇది ఇంపార్టెంట్ థింగ్ అని అనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ఆ బటన్ ని ఎక్కడ పెట్టాలి అండ్ ఎలా పెట్టాలి. ఇది స్కిప్ చేయడానికి మనం ఎక్కడో టాప్ రైట్ లెఫ్ట్ లో ఎక్కడన్నా పెట్టొచ్చు వాళ్ళు. బట్ ఎందుకని వాళ్ళు మనకి హ్యాండ్స్ కి దగ్గరగా అండ్ మౌస్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, మొబైల్ అయితే హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి రైట్ సైడ్ కి దగ్గరగా పెట్టారు. అండ్ వాళ్ళు యాడ్ చేసిన సిగ్నిఫైయర్స్ అబ్జర్వ్ చేయండి.
నేను ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో కలర్ చేంజ్ అవుతుంది, సో దాట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ అ క్లికబుల్ వన్ అన్నట్టు. అండ్ ఇంకా కొంచెం క్లియర్గా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే దే యాడెడ్ ఐకాన్ ఆల్సో. స్కిప్ అంటే ఇంకా ఫార్వర్డ్ అయినట్టు ఒక బటన్ కూడా పెట్టారు. దీన్ని బట్టి నేను ఈ వీడియో స్కిప్ చేయొచ్చు, ఫార్వర్డ్ అయిపోతుంది, డైరెక్ట్ వీడియో వస్తుంది అన్నట్టు ఐడియా వస్తుంది. సో ఐ కెన్ స్కిప్ దిస్ వీడియో. స్టార్టింగ్ అండ్ డిస్కస్ చేసాను గుర్తున్నదా, ఈ స్పీకర్తో నేను ఏమేమి చేయగలుగుతా, టర్న్ ఇట్ ఆఫ్, టర్న్ ఇట్ ఆన్, వాల్యూమ్ ఇంక్రీజ్, ఇదంతా గుర్తున్నది కదా. అలా ఈ వీడియోని ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అని అంటే ఏం చేయగలుగుతా, సేమ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయగలుగుతా, వాల్యూమ్ డిక్రీజ్ చేయగలుగుతా. ఇంకా ఏం చేయగలుగుతా, వేరే సాంగ్ మూవ్ చేయడానికి అంటే ప్రీవియస్ సాంగ్ రావాలని అంటే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ చేయగలుగుతా, రైట్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయగలుగుతా. అండ్ ఇంకా చాలా అదర్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో ఈ పర్టికులర్ వీడియో ఆర్ ఆల్ వీడియోస్ ఆఫ్ యూట్యూబ్ కెన్ అఫోర్డ్ బ్యాక్వర్డ్కి వెళ్ళొచ్చు, ఫార్వర్డ్ చేసి వేరే సాంగ్ ప్లే చేయొచ్చు, వీడియోని పాజ్ చేయొచ్చు అండ్ ప్లే చేయొచ్చు, రైట్. ఇంకా అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, రైట్, కంప్లీట్గా మ్యూట్ కూడా చేయొచ్చు. అండ్ క్యాప్షన్స్ ఏమన్నా యాడ్ చేసి ఉంటే యాడ్ చేయొచ్చు. అండ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టారు. దిస్ పర్టికులర్ వీడియో అఫోర్డ్స్ టు లాట్స్ ఆఫ్ థింగ్స్. బట్ ఇవన్నీ మనం క్లియర్గా ఎలా చూపించగలుగుతాం, యూజింగ్ విత్ సిగ్నిఫైయర్స్ వీ కెన్ షో ఇట్ క్లియర్లీ టు ద యూజర్. అంటే నార్మల్గా ఐకాన్స్ యాడ్ చేసేసేయండి, అది చేసేయండి అంటే ఎందుకు చేయాలి అని చెప్పరు. అసలు యాడ్ చేయమంటున్నారు కదా, అదేంటి అసలు, వాటిని ఏమంటారు అన్నది చెప్పరు. సో ఈ వీడియోలో నువ్వు నేర్చుకున్నది ఏంటో తెలుసా, వాట్ ఈస్ అఫోర్డెన్స్. అండ్ అఫోర్డెన్స్ ప్రాపర్గా చూపించాలి అని అంటే మనకి కావాల్సింది సిగ్నిఫైయర్స్. సో ఆ సిగ్నిఫైయర్స్ ఎలా చూపించవచ్చు, వేటిని సిగ్నిఫైయర్స్ అంటారు. క్లారిటీ నీకొస్తే కామెంట్ సెక్షన్లో నువ్వు అబ్జర్వ్ చేసిన ఫిజికల్ ప్రొడక్ట్స్ కానీ, డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే వెబ్సైట్స్ కానీ, మొబైల్ అప్లికేషన్లో కానీ ఏమేమి అఫోర్డెన్స్ అబ్జర్వ్ చేసావు అండ్ వాటి సిగ్నిఫైయర్స్ ఏంటి అన్నది క్లియర్గా నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వాటిని చూసి నేను కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది, రైట్. అండ్ మీతో పాటు నేర్చుకునే వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.